బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నేను కూడా ఫస్ట్ చాలా లోగా ఫీల్ అయిపోయాను. రాత్రులు ఏడ్చేసి. పైగా కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తారు కానీ పెళ్లి విషయం ఆలోచించరు. ఒక పార్ట్నర్ని వెతకాలి, తనకి తోడుండాలి, ఇట్లాంటివి ఉండదన్నమాట. చదువుకోవాలి, బాగా జాబ్ చేయాలి, అది మా కూతురు ఇలా ఉండాలి, కొడుకు ఇలా ఉండాలి అనుకుంటారు. లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే మాత్రం నార్మల్ వాళ్ళకి ట్రీట్ చేసినట్టు ఉండదు. ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటారు. యువతలు మాత్రం అంటే ఒక హ్యూమన్ బీయింగ్ బేసిక్ రైట్ని కాల రాయడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? ఫస్ట్ ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత అవతల ఎవరైతే అప్రోచ్ అవుతారు, లవ్ మ్యారేజెస్లో కానీ, అరేంజ్డ్ మ్యారేజెస్లో కానీ, అన్నిట్లో. సో ఫస్ట్ ఎక్కడ క్వశ్చన్స్ వేసేది ఏంటి? సెక్స్ అండ్ పిల్లలు. సో మెడికల్గా ట్రీట్మెంట్ టెస్టులు చేసి పనికొస్తారని సర్టిఫికేట్ ఇస్తే కాపురాలు అవుతాయా, పెళ్ళిళ్ళు అవుతాయా? అవును. ఎవరైనా అట్లే చేస్తున్నారా? అసలు ఎంత కట్న కానుకలు ఇచ్చినా కానీ, ఎంతో అందంగా ఉన్న ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కూడా ఈ రోజుల్లో అబ్బాయిలు దొరకట్లేదు. కానీ నిన్ను ఇష్టపడ్డ వ్యక్తి గురించే మేము ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు నా జర్నీలో నా యొక్క ఆలోచన విధానం, నేను ఇట్లా యాక్టివ్గా ఉండడం, నా రైటింగ్స్, సో ఒకరి భావజాలాలు నచ్చి ఒకరు నాకు ప్రపోజ్ చేశారు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి. సో తను నరేందర్ నా పార్ట్నర్. నేను అయినా కూడా ఫస్ట్లో నేను ఇదంతా జరుగుతుందనే నమ్మకం నాకు లేదు, ఒక ఆశ మాత్రమే ఉండేది. సో తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ అదే, నీకు పెళ్ళి అవసరమా? ఎందుకు నీకు పెళ్ళి? మేము బాగా చదివించాం, బాగా చూసుకుంటున్నాం, ఆస్తి నీ పేరు మీదే ఉంది, మీ తమ్ముడు ఉన్నాడు, బాగా చూసుకుంటాడు, వాడి పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఎందుకు అన్నట్టు. అసలు నేను ఒక తల్లి ఒక కూతుర్ని ఇలా అంటే ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ ప్రాస్పెక్టివ్, ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె ఏ ప్రాస్పెక్టివ్లో మాట్లాడుతుంది అనేదే కాదు, ఒక డిజేబుల్ ప్రాస్పెక్టివ్లో నేను మాట్లాడేది. ఎంత కాదనుకున్నా వైకల్యం నాకు, నా శరీరానికి, నా మానసిక స్థితి, నా పరిస్థితులు అక్కడ ఆలోచించాల్సింది. నేను నీ కూతురుగానా లేకపోతే నీ తల్లిగానా? తర్వాత నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది ఇదే అన్నమాట. తల్లైనా, తమ్ముడైనా, నాన్నైనా, ఎవరైనా అలాంటి విషయాల్లో డిజేబుల్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించట్లేదు, నార్మల్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు. 24 hours ఇంట్లో కూర్చొని ఉండే ఆమె, లేదా ఇంకో వ్యాపకం లేని ఆమె, నార్మల్ పర్సన్ లాగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండవు కదా. మరి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ తిన్నట్టే తిండి తింటాం, అందరూ ఉన్నట్టే ఉంటాం, రక్త మాంసాలు హార్మోన్లు అందరికి పనిచేసినట్టే పనిచేస్తాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక తోడు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆ కోరికను ఎందుకు అణుచుకోవాలి? మరి నరేందర్ పేరెంట్స్ ఏమన్నారు నీ గురించి చెప్పినప్పుడు? సేమ్ అదే చెప్తున్నాను కదా. అది అసలు ఇవన్నీ విన్నప్పుడు ఎట్లా అంటే సినిమాలో బ్లాస్ట్ అవుతూ ఉంటాయి చూడండి, ఇట్లా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ విన్నప్పుడు. ఇక్కడ ఒక భూమి కంపిస్తే అక్కడ సేమ్ ఇందాక నేను చెప్పినట్టు నేను ఒక ట్రాన్స్జెండర్ లాగా, వాళ్ళు అసలు మనుషులే కారు, వాళ్ళని ఎట్లా, అసలు పాపం అది, వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాళ్ళతో కాపురాలు చేయడం ఏంటి, పాపం కాపురం చేయడమే అది, అసలు వాళ్ళు పనికిరారు, పిల్లలు పుడతారా వాళ్ళకి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం తక్కువ చేసాం, రకరకాలు ఇంకా క్వశ్చన్స్. ఇది ఎంత డిస్క్రిమినేషన్, ఇదంతా బయటికి రాదు, ఎవరు మాట్లాడరు దీని గురించి. సరే ఇవన్నీ ఫేజులు దాటేసి వచ్చాం, అయిపోయింది,
పెళ్ళి చేసుకున్నాం, పోరాటమే చేసాము, అన్నీ చేసాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ వాళ్ళు ఏదైతే అడిగారో పిల్లలు కావాలని ఒక కోరిక ఉంటుంది. ఎక్కడ ప్రాపర్ మెడికల్ కేర్ లేదు. నరేందర్కి ఇష్టమైన పిల్లల్ని మరి నరేందర్కి మీకు ఇబ్బంది భయం. అని తెలిసి కూడా నరేందర్కి భయం. నాకేమవుతుంది, ఎందుకు ఆ భయం వచ్చిందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎక్కడ లేరు కదా స్టడీస్. కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, అంటే నాలాగా ఉండేవాళ్ళు పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్. వాళ్ళకి బ్యాక్ బోన్ బాగుంది, వాళ్ళు క్యారీ చేయగలిగారు. నా బ్యాక్ బోన్ బాగాలేదు, సివియర్ స్కోలియోసిస్ ఉంది. నా కేస్ డిఫరెంట్. సో ఇన్ని రకాలుగా దీంట్లో నాట్ ఓన్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈవెన్ మరుగుజ్జు వాళ్ళకి కానీ లేకపోతే మిగిలిన కేటగిరీస్ ఆఫ్ డిజేబుల్స్ కానీ రకరకాల ట్రీట్మెంట్లు కావాలి. చాలా మంది స్పెషలిస్ట్లు ఇన్వాల్వ్ అవ్వాలి, ట్రీట్ చేయాలి. ఇవన్నిటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు. నాకే నా శరీరం మీద నాలెడ్జ్ లేదనేది మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు తెలీదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందే డాక్టర్ జయంతి రెడ్డి గారి దగ్గరకు వచ్చారా, లేదంటే ముందు నుంచి ఆవిడతో ట్రావెల్ చేస్తున్నా? నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే నేను కన్సల్ట్ అయ్యాను మేడంని. కన్సల్ట్ అయ్యి నేను ఇలా ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నా, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మేడం ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే, నీ స్కోలియోసిస్ ఉండడం వల్ల ప్రీమెచ్యూర్డ్ బేబీకి ఎక్కువ అవకాశం ఉంది, నార్మల్ డెలివరీకి అవకాశం లేదు. ఎందుకంటే నీ లంగ్స్ ఇవన్నీ ఇట్లా కుచించుకొని పోయి ఉన్నాయి. సో నీకు ప్రాబ్లం అవ్వచ్చు, చాలా ప్రాపర్ కేర్ అవన్నీ తీసుకొని డీల్ చేయాల్సింది, కానీ అసాధ్యమేం కాదు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఇక్కడే, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ కోసమే, అంటే ట్రీట్మెంట్ అంటే నేను ప్రెగ్నెన్సీ కోసం ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు, నార్మల్గానే కన్సీవ్ అయ్యాను. కానీ నాకు నాలెడ్జ్ కావాలి, గైడెన్స్ కావాలి కదా. అందుకని నేను మేడంతో 3 years నుంచి జర్నీ చేస్తున్నా ఈ విషయంలో. ఇప్పుడు 7th month వరకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నా పనులు నేను చేసుకుంటూ అన్నీ బయటికి వెళ్ళి రావడము అన్నీ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే కొంచెం నాకు ఉమ్మనీరు తగ్గింది, కొంచెం బేబీ నా బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉందేమో అనే డౌట్ తోటి సడన్గా అడ్మిట్ అవ్వమన్నారు మేడం. ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ ఉంటే 7th monthలోనే డెలివరీ చేద్దాము అని చెప్పేసి. అప్పుడు డెలివరీకి అనెస్థేషియా ఇవ్వాలి, సిజరీన్ చేయాలి. అప్పుడు పల్మనాలజిస్ట్, గైనిక్, స్కోలియోసిస్ నేను ఆల్రెడీ ఏదైతే తీసుకున్నానో అవి అన్నీ మొత్తం ఒక 5 డిపార్ట్మెంట్లు కలిసి డిస్కషన్ చేసి ఎట్లా ఈ కేస్ని డీల్ చేయాలి. సో నార్మల్ వాళ్ళకి అనెస్థేషియా ఇస్తే 0.5 రిస్క్ ఉంటే నాకు 40 to 50% రిస్క్ ఉంది.